ఐటీ బ్రదర్ ఫ్యాటీ లివర్. బడిలో తెలుగు భాష ఇక నిక్కచ్చిగా అమలు. 1-10 వరకు అన్ని సిలబస్ల స్కూళ్ళలో తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించవలసిందే. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, హైబీ సిలబస్ బడుల యాజమాన్యాలతో భేటీలో ప్రభుత్వం స్పష్టీకరణ. 9-10 తరగతులకు సరళమైన తెలుగు పుస్తకము. సింగిడి స్థానంలో వెన్నెల అమలుకు మెమో జారీ. ఇది బీఆర్ఎస్ వాళ్ళు పెట్టే కథ సింగిడి. ఇప్పుడు వెన్నెల పెట్టుకున్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మొత్తానికి తెలుగు భాషను నేర్చుకోవాలి, తెలుగు మీద పట్టు సాధించుకోవాలి, సంపాదించుకోవాలి, తెలుగును మర్చిపోవద్దు, అమ్మ భాషను మర్చిపోవద్దు అనేది ఒక మంచి నిర్ణయమే. అయితే ఒక ముచ్చట చెప్పాలి మీకు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక గిళ్ళకి పోతే ఒక్కసారి ఈ వీడియో మనం చూడాలి. ఆంధ్రలో ఒక ఉద్దారకం జరిగింది. ఇదే కావచ్చు. తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. ఏమంటుడో ఇన్న అర్థమవుతుందా? తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష. తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా? ఆయన 4 చక్కగా మళ్తలేదు కానీ ఈయన ఎమ్మెల్సీ కోల్యాగా మాధవరావు. తెలుగు మీడియం చదువుకుంటే సాఫ్ట్వేర్ కొలువులు వస్తాయా అని పత్తిత్వర వలుకుతుంది ఈ కోల్యాగా. మరి ఈ కోల్యాగా ఏడబుచ్చే ఏడబెరిగే ఈ కోల్యాకు తప్పటడుగులు నేర్పింది తెలుగు నేలనా లేకపోతే ఇంగ్లీష్ నేలనా? ఏమన్నా ఉందా సోయి? తెలుగు నేర్చుకుంటే సాఫ్ట్వేర్ కొలువులు వస్తాయా అని దీర్ఘం తీస్తుండు శాసన మండలిలా. అవ్వా అసలు కింద కనవాలన్నా మీద కనవాలన్నా గిసవంటి వాళ్ళే, తల్లి రొమ్ము మీద గుజేటోళ్ళు గిసవంటి వాళ్ళే. అయ్యా అంటివి, అమ్మా అంటివి తప్పటడుగులు వేసేటప్పుడు నీకు నేర్పించిన ఇది ఈ నేల ఏ నేల? తెలుగు నేలే కదా. తెలుగు నేలలో పుట్టి, తెలుగు గడ్డ మీద పుట్టి, తెలుగు భాషలో పుట్టి పెరిగి ఇవాళ నువ్వు తెలుగు నేర్చుకొని ఇవాళ ఖండాలు దాటి సముద్రాలు దాటి పోతున్నావు. నేర్చుకో, నిన్ను వద్దంటలేడు, ఇంగ్లీష్ నేర్చుకో. కానీ తెలుగును నువ్వు కించపరిచేది ఎక్కడిది? తెలుగును అగౌరపరిచేది ఎక్కడిది? తెలుగు అంటే ఇంత సురకన అవుతుందా నీకు? తెలుగు చదివితే సాఫ్ట్వేర్ కొలువులు వస్తాయా అని దీర్ఘాలు తీస్తుంది ఈ కోయాగా. అయితే ఇప్పుడు తెలుగు భాష గొప్పతనం ఏందో అన్ని రాజకీయ పార్టీలకు ఇవాళ మన ఏఎన్ఎన్ నుంచి నేర్పిస్తున్నాం. నేర్చుకోరు జరా, తెలుగు భాష గొప్పతనం ఏందో నేర్చుకోని ఉంటున్నాం. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించేరా, మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించేరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఆ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది. అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా,
ఆ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా, మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. అన్ని పార్టీల రాజకీయ నాయకులు వినాలి ఈ పాటని. ఇవాళ నేను మీకు రామసక్కని తెలుగు పాటని అందిస్తుంది. ఇప్పటికైనా తెలుగుకున్న గొప్పతనం ఏందో తెలుసుకోరి. సువిశాల పదధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా, మధురా మకరందమిచ్చే తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా. ఎలాగేమనుకున్నాం? తప్పటడుగులు మనకు అడుగులు నేర్పినదే ఈ తెలుగు బాట, ఈ తెలుగు నేల. మరి ఎమ్మెల్సీ మాధవరావు ఏమన్నా ఉందా నీకు అకలు? తెలుగు చదివితే సాఫ్ట్వేర్ కొలువులు వస్తాయా అని గంత సులకనగా చేస్తున్నావు తెలుగు అంటే. మన తెలుగు విరజిమ్మే కాంతిరేఖరా, మన తెలుగు విరజిమ్మే కాంతిరేఖరా, ప్రపంచంలో వెలుగుతున్న శశిరేఖరా. అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాషరా, మధురా మకరందమిచ్చే తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా. పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము. ఇగో తెలుగు పాట పాడుతుంటే నా గుండెలో ఆనందం నిండి అబ్బా ఉరుకులో పెడుతుంది. అంటే తెలుగుకున్న గొప్పతనం అది. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా, చాటి చెప్పరా. దేశ భాషలు ఏవైనా తెలుగు లెస్స అని ఊరికనే అన్నారా? తెలుగు అంటే అసలు ఏంటనుకుంటున్నారు? అమ్మ భాష లాంటి, ఉమ్మ నీరు లాంటి అమ్మ భాషను ఇవాళ ఈ రకంగా ఎమ్మెల్సీ మాధవరావు ఇవాళ తెలుగుని అగౌరవపరిచి, తెలుగును సులకర చేసి, ఇంగ్లీషు చదివితేనే ఇంగ్లీషు వస్తేనే బతుకుతాము ఈ భూమి మీద అన్నట్టుగా మాట్లాడుతుందంటే ఎంత ఇజ్జత్ తక్కువ మాట అయిపోయిందంటే ఇప్పుడు ఈ దునియాలో. ఇప్పటికైనా ఎమ్మెల్సీ మాధవరావు మళ్ళా మునుముందు నీ నోటికెళ్ళి ఈ తెలుగుని చిన్న చూపు చూసే మాట మాట్లాడితే మాత్రం ఈ తెలుగు ప్రజలు నిన్ను ఇక కథ అసలు ఇక నీకు ఉన్నదే ఉన్నది, ఇక మన్ను దుమ్ము ఇక సాపన. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. తెలుగు భాష గొప్పతనం ఇది. ఇక పోతే